హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. అలపర్తి రామకృష్ణ గారు రచించిన జీవనవాహిని అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 6వ భాగాన్ని మొదలు పెడదామా? కారులో హైదరాబాద్ నుంచి చెల్లపల్లి వస్తూ ఉంది లాలస తండ్రితో కలిసి. 2-3 సార్లు విష్ణుకు ఫోన్ చేసింది, కానీ అతను అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉన్నాడన్న మెసేజ్ వచ్చింది. నీ కవరేజ్ ఏరియాలో లేడమ్మా, మరొకరి ఏరియాలో ఉండి ఉంటాడు అన్నాడు మారుతి జోక్ చేస్తూ. నాకు డౌట్ వస్తోంది డాడీ. చాలాసార్లు నా కాల్స్ రిసీవ్ చేసుకోడు. మాట్లాడినా క్లుప్తంగా మాట్లాడి ఫోన్ ఆఫ్ చేస్తున్నాడు. అతని మనసు నుంచి నేను ఫేడ్ అవుట్ అవుతున్నానా? మరొకరు నా స్థానాన్ని ఆక్రమించారా? అందామె గుబులుగా. నిజమైన ప్రేమకు జెలసీ ఉండకూడదు. లవ్ ఈజ్ అ డీప్ అండర్స్టాండింగ్. నేను నవ్వుతూ జోక్ చేశానులే, అటువంటిదే ఉండదు. హీ ఈజ్ అ పర్ఫెక్ట్ గాయ్. స్థిరమైన మనసే ఉంది. నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. డాడీ, విష్ణు మరొకరి ప్రేమలో పడడు, కానీ మీ లీగల్ ప్రొఫెషన్ను వాడేసుకుని ఉండి ఉంటాడు. లా బుక్స్ చదువుతూ నన్ను మర్చిపోయి ఉంటాడు. ఐన్స్టీన్ భార్య మంచి కవయిత్రి. చందమామ అందాలను వర్ణిస్తూ కవిత రాసి భర్తకు వినిపిస్తే, నీకెవరు చెప్పారు చంద్రుడు అందంగా ఉంటాడని? చల్లటి రాళ్ళు రప్పలు తప్పితే ఏమీ ఉండదు చంద్రుడి మీద. నో వాటర్, నో ఫ్లవర్స్, నో ట్రీస్, నో బర్డ్స్. అసలు అందం అంటే ఏమిటి అని భార్యను ఎదురు ప్రశ్న వేశాడట. మీ శిష్యుడి వాలకం కూడా అలాగే ఉంటుంది. కోర్టుల చుట్టూ తిరగడం తప్పితే ఎప్పుడన్నా 3 మల్లెపూల చెండు తీసుకొచ్చాడా నా కోసం? అతన్ని మర్చిపోయి ఓ డాక్టర్ని ప్రేమించేయి, నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది నవ్వుతూ అన్నాడు మారుతి. ఎప్పుడు అలా మాట్లాడొద్దు డాడీ. నేను తట్టుకోలేను మరొకరిని పెళ్లి చేసుకోమని చెప్తే. ఆ ఊహే భరించలేను. సపోజ్ అటువంటి పరిస్థితే వచ్చిందనుకో, అప్పుడేం చేస్తావు? ఎటువంటి అవాంతరాలు వచ్చినా తట్టుకునే విధంగా గుండెను దిటవు చేసుకోవాలి. సైకలాజికల్గా ప్రిపేర్ అయ్యి ఉండాలి. కోర్టులో మేం కేసు వివరిస్తూ ఉంటే జడ్జి గారు మేము ఊహించని ప్రశ్నలు వేస్తారు. మేం బిక్కుముఖం వేసుకొని నిలబడ్డామంటే కేసు పోయినట్లే. చాకచక్యంగా సమాధానాలు చెప్పే విధంగా మనసును ప్రిపేర్ చేసుకోవాలి. ఏ ఫీల్డ్ అయినా అంతే. ఎలా ఉండాలంటారు ప్రేమించిన అబ్బాయి దూరం అయితే? వాళ్ళిద్దరి మధ్య చర్చలు ఇలా సాగిపోతూ ఉంటాయి. ఎలా ఉండాలా? సపోజ్ నువ్వు ప్రేమించిన అబ్బాయి నిన్ను మర్చిపోయాడనుకో, విచారం కమ్ముకొస్తుంది. యాక్సెప్ట్ ఇట్. అంతేకాని విచారం లేనట్లు అందరికీ కనిపించాలని ప్రయత్నించుకు. గ్రాడ్యువల్గా విచారం పోతుంది. మరొకడు తారసపడతాడు. అతని ప్రేమకు నువ్వు కరిగిపోవచ్చు. లైఫ్ విల్ నాట్ ఫాలో యూ. యూ హ్యావ్ టు ఫాలో లైఫ్. జీవితం ఎటు మలుపు తిరిగితే అటు వెళ్ళాలి, కానీ నేను నడవను అని భీష్మించుకుని నిలబడకూడదు. బాధపడుతూ ఆగిపోకూడదు. ఆనందంగా సాగిపోవాలి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్. చెప్పడం తేలికే, ఆచరణే కష్టం అంది లాలస నవ్వుతూ. రోడ్డు పక్కన కారాపాడు. కారెందుకు ఆపావు? మీ నాయనమ్మకు సీతాఫలాలంటే ఎంతో ఇష్టం. రోడ్డు పక్కన బుట్ట నిండా సీతాఫల పండ్లు పెట్టుకుని అమ్ముతున్నారు. కొనుక్కుని వెళ్దాం అన్నాడు మారుతి. వాళ్ళు చెల్లపల్లి చేరుకునేసరికి సాయంత్రం 5 అయింది. కారు ఇంటి ముందు ఆగిన శబ్దం విని సుంకయ్య ఇంట్లో నుండి బయటకొచ్చాడు. కంగారు పడుతూ కారు దగ్గరికి వచ్చాడు. ఒకటే గాబరాగా ఉంది బాబు. సమయానికి మీరొచ్చారు. రండి, తొందరగా లోపలికి రండి అన్నాడు సుంకయ్య. ఏం జరిగింది అడిగాడు మారుతి. సుంకయ్య వెనకే వసుంధరాదేవి గది దగ్గరకు వచ్చారు. మాటా పలుకు లేకుండా పడుకుని ఉంది. ఆమెను చూడగానే విషయం ఏమిటో అర్థమైంది. కారులో నుంచి స్టెథోస్కోప్ తెచ్చి నాయనమ్మకు పరీక్ష చేసింది లాలస. నాని, నా వైపు చూడు, ఎలా ఉంది అని అడిగింది లాలస. భుజం లాగుతుంది. ఛాతీ మీద ఎవరో కాలు పెట్టి నొక్కుతున్నట్లుగా నొప్పిగా ఉంది. నూతులో నుండి వస్తున్నట్లు వచ్చాయి ఆమె నోట్లో నుంచి మాటలు. నాయనమ్మకు స్ట్రోక్ వచ్చింది. వెంటనే హాస్పిటల్లో చేర్పించాలి అంది లాలస. ముందు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేయించి అక్కడి నుండి అంబులెన్స్లో విజయవాడ తీసుకెళ్లారు. ఎలా ఉందమ్మా, కోలుకుంటుందా అడిగాడు మారుతి ఐసీయూ నుంచి బయటకు వచ్చిన కూతుర్ని. నో ప్రాబ్లం డాడీ, వెంటనే తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్పించాం కదా. బైపాస్ హార్ట్ సర్జరీ చేయాలన్నారు. ఆ ఏర్పాట్లలో ఉన్నారు డాక్టర్లు. వాళ్ళిద్దరూ క్యాంటీన్కి వెళ్ళి కాఫీ తాగారు. మధ్యాహ్నం సూర్యాపేటలో ఫుడ్ కోర్ట్లో లైట్గా టిఫిన్ చేయటమే. లోలితకు ఫోన్ చేశారా? ఎక్కడుంది తండ్రిని అడిగింది.
హంసలదీవి వెళ్ళిందని సుంకయ్య చెప్పాడు. 4 టైమ్స్ కాల్ చేశాను, నో రిప్లై. మెసేజ్ పెట్టాను, మెసేజ్ కూడా చూసినట్లు లేదు. అదేం ప్రాబ్లంలో ఉందో. హంసలదీవి బ్యూటిఫుల్ ప్లేస్, ఎంజాయ్ చేయడానికి వెళ్ళుంటుంది. సమస్యల్లో ఉంటే అక్కడికెందుకు వెళ్తుంది? దానికి తోడు ఎవరున్నారు? అక్క ప్రేమించిన అబ్బాయితో వెళ్ళిందేమో అంది లాలస. విష్ణుతో వెళ్ళిందిట. ఇద్దరూ ఎక్కడున్నారో. చీకటి పడేలోపు ఇంటికి తిరిగి వచ్చేస్తామని సుంకయ్యతో చెప్పారట. రాత్రి ఇంటికి రాలేదని చెప్తున్నాడతను. వాళ్ళిద్దరూ కలిసి వెళ్లారని, రాత్రి ఇంటికి రాలేదని తెలియటంతో చిరాకు పడిపోయింది. తన మనసులో చెరగలేగుతున్న అలజడిని తండ్రికి తెలియనీలేదు. దగ్గరలో ఏదన్నా హోటల్లో రూమ్ తీసుకుందాం డాడీ, స్నానం చేయాలి, చిరాగ్గా ఉంది అసహనంతో అంది లాలస. హోటల్లో రూమ్ తీసుకున్నారు. ఫ్రెష్ అప్ అయ్యాక మారుతి హాస్పిటల్కు వచ్చేశాడు తల్లి దగ్గర ఉండటానికి. హంసలదీవి నుంచి తిరిగొచ్చేటప్పుడు జరిగిన సంఘటన మారుతి లాలసకు తెలీదు. ఘోర ప్రమాదమే జరిగేది కానీ త్రుటిలో తప్పింది. విష్ణు కారు డ్రైవ్ చేస్తున్నాడు. అవనిగడ్డ దాటాక ఎదురుగా స్పీడ్గా వస్తున్న ఇసుకలోడున్న లారీని చూశాడు. ఓ పక్కన వెళ్తున్న లారీ అకస్మాత్తుగా విష్ణు నడుపుతున్న కారు వైపు వచ్చింది. బ్రేక్ ఫెయిల్ అయిందో, రోడ్డు మీద బాగా తాగి తూలిపోయి నడుస్తున్న మనిషిని తప్పించబోయి లారీ మరో పక్కకొచ్చేసిందో కానీ ఎదురుగా అతి సమీపానికి వచ్చిన లారీని చూసి కంగారు పడిపోయాడు. సడన్గా స్టీరింగ్ను ఎడమవైపుకు స్పీడ్గా తిప్పేశాడు. పంటకాలువలోకి దూసుకుపోయింది కారు. తిరగబడిపోయింది కారు నీళ్లలో. కారు నీళ్లలో మునిగిపోయింది. అతి కష్టం మీద డోర్ తీసుకుని బయటకొచ్చాడు. ఎంత ప్రయత్నం చేసినా లోలితను కారులో నుంచి బయటకు తీయటం కష్టమైపోయింది. రోడ్డు మీద వెళ్తున్న వాహనాల్లోని వాళ్ళు కారు కాలువలో పడి ఉండటం చూశారు. సహాయం కోసం కేకలు వేస్తున్న విష్ణును గమనించారు కానీ ఎవరూ తమ వాహనాలు ఆపే ప్రయత్నం చేయలేదు. ఎడ్లబండి మీద పొలం పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న 3 రైతులు కాలువలో నిలబడి కేకలు వేస్తున్న విష్ణుని చూసి ఎడ్లబండి దిగి సహాయం చేయడానికి విష్ణు దగ్గరకు వచ్చారు. వాళ్ల సహాయంతో లోలితను ఒడ్డుకు తీసుకొచ్చారు. బాగా నీళ్లు తాగేసి స్పృహ కోల్పోయింది. రైతుల్లో ఒకరు ఆమె పొట్ట నొక్కి నీళ్లు బయటకు తెచ్చే ప్రయత్నం చేశాడు. నోట్లో నుంచి కొద్దిగా నీళ్లు కక్కేసింది. ఆమె నోట్లో నోరు పెట్టి ఊపిరి అందేటట్లు ఊదాడు. చదువుకున్న కుర్రాళ్ళలా ఉన్నావు, అలా రాయిలా నిలబడకపోతే రోడ్డు మీద వెళ్ళే ఆటోనో కారునో ఆపు. అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్దాం. వెంటనే చికిత్స చేయించకపోతే ప్రాణాలకే ముప్పు వస్తుంది అరిచాడో రైతు. రోడ్డు మీద వెళ్తున్న ఆటోను ఆపాడు విష్ణు. ఆ రైతు, విష్ణు, లోలితను ఆటోలో చేర్చారు. ఆటో డ్రైవర్ పక్కన సర్దుకుని కూర్చున్నాడు రైతు. మహితా హాస్పిటల్కు తొందరగా పోనివ్వు ఆటో డ్రైవర్తో అన్నాడు రైతు. ఆ రైతు పేరు లోకబంధు. మాటల్లో చెప్పాడు. అతన్నేం తను ఆసుపత్రికి తోడుగా రమ్మని అడగలేదు. డాక్టర్తో అతనే మాట్లాడి హాస్పిటల్లో చేర్పించాడు. అది ప్రైవేట్ హాస్పిటల్, కొంత డబ్బు ముందు చెల్లించాలి. డాక్టర్కి ఏం చెప్పాడో కానీ డబ్బు కట్టమని ఒత్తిడి చేయకుండా ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. రాత్రి 10ంటికి కానీ లోలిత కోలుకోలేదు. మాట్లాడటం మొదలుపెట్టింది. అమ్మాయికి ప్రమాదం ఏమీ లేదని డాక్టర్ చెప్పాడు. ఇంటికి తీసుకెళ్దాం, దగ్గరలోనే మా ఇల్లుంది. రాత్రికి మా ఇంట్లో ఉండండి. ఉదయం మనుషుల్ని పంపించి కారు కాలువలో నుంచి బయటికి తీస్తాను. కారు నడిచే స్థితిలో లేకపోతే మెకానిక్తో మాట్లాడదాం. మీ బట్టలు తడిసే ఉన్నాయి. ముందు ఇంటికి వెళ్ళి వేడి నీళ్ళ స్నానం చేస్తే అమ్మాయికి కూడా ప్రాణం తేలిగ్గా ఉంటుంది. 4 ముద్దలు వేడివేడి అన్నం తినేస్తే హాయిగా నిద్రపడుతుంది చెప్పుకోపోతున్నాడు లోకబంధు. వాళ్ళింటికి వెళ్ళారు. మర్యాదల్లో ఏ లోపం లేకుండా ఎంతో ఆప్యాయంగా అన్నీ అమర్చారు. వేడిగా అప్పటికప్పుడు వండి వడ్డించారు. అతను పేరుకు తగ్గట్టుగానే లోకబంధులా ఉన్నాడని అనుకున్నాడు విష్ణు. యాక్సిడెంట్ గురించి ఎవరికీ చెప్పలేదన్న విషయం అప్పుడు గుర్తుకొచ్చింది. జేబు తడుముకున్నాడు. సెల్ ఫోన్ లేదు. తను, లోలిత సెల్ ఫోన్లు కార్ సీటు మీదే ఉంచేశారు. డోర్ తీయగానే ఆ ఫోన్లు నీళ్లలో పడిపోయి ఉంటాయి. అవి ఇంకేం పనిచేస్తాయి? చల్లపల్లి నుంచి హంసలదీవి బయలుదేరేటప్పుడు తనేం డబ్బు వెంట తెచ్చుకోలేదు. అవసరం లేదంది లోలిత. ఆమె పర్సులోనే 5,000 ఉన్నాయి. ఆ పర్సు కూడా కారులోనే ఉండిపోయింది. లోకబంధు సెల్ ఫోన్ తీసుకుని వసుంధరాదేవికి ఫోన్ చేసి జరిగిన యాక్సిడెంట్ గురించి చెప్దాం అనుకున్నాడు. కానీ ల్యాండ్లైన్ నెంబర్ కానీ సెల్ నెంబర్ కానీ గుర్తు రాలేదు. లోలిత ఫోన్ నెంబర్ చెప్పే స్థితిలో లేదు. ఆ రోజే మారుతి, లాలస హైదరాబాద్ నుంచి బయలుదేరొస్తున్న విషయం గుర్తుకొచ్చింది. చల్లపల్లికి ఎప్పుడో చేరుకునే ఉంటారు. లాలస ఫోన్ నెంబర్ ఒక్కటే వెంటనే గుర్తొచ్చింది. ఆ నెంబర్కు ఫోన్ చేశాడు విష్ణు. ఎక్కడికి వెళ్లారో. నాయనమ్మకు సీరియస్గా ఉంటే ఎక్కడ తిరుగుతూ ఉందో అక్కయ్య విష్ణుని వెంట పెట్టుకుని.
ఫోన్ చేసే తీరిక కూడా లేదా? విసుక్కుంటూ హోటల్ గదిలో అటు ఇటూ తిరుగుతున్న లాలస సెల్ ఫోన్ మోగటంతో ఆసక్తిగా ఎవరు ఫోన్ చేశారో చూసింది. ఆ నెంబర్ కొత్తగా అనిపించింది. ఆ కాల్ ఎవరిది? హాస్పిటల్ నుంచి కూడా కాదు. కాల్ రిసీవ్ చేసుకోకుండా ఫోన్ టేబుల్ మీద ఉంచేసింది. మళ్ళీ రింగ్ టోన్ వినిపించింది. కాల్ రిసీవ్ చేసుకుని ఎవరు అని అడిగింది. నేను, ఏదో తప్పు చేసిన వాడిలా అన్నాడు విష్ణు. ఆ టోన్ గుర్తుపట్టింది. నువ్వా? ఎక్కడున్నావు? అవనిగడ్డలో ఉన్నావు. అక్కడెవరున్నారు? ఎవరింటికెళ్ళారు? కారు యాక్సిడెంట్ అయింది. కాలువలో కారు పడిపోయింది. అదృష్టం బాగుండి బతికి బయటపడ్డాం. తిరిగొచ్చాక వివరాలు చెప్తాను అన్నాడతను. నీ పక్కన లోలితుందా? అక్కకు ఫోన్ ఇవ్వు. మాట్లాడే స్థితిలో లేదు. బాగా నీళ్లు తాగేసి స్ప్రో కోల్పోయింది. హాస్పిటల్లో చేర్పించాం. నౌ షీ ఈజ్ ఆల్ రైట్. రేపు ఉదయం వచ్చేస్తున్నావు. ఎవరితో మాట్లాడుతున్నావు? అప్పుడే మెలకు వచ్చి అడిగింది లోలిత. మీ చెల్లెలు లాలస. నేను మాట్లాడాలి. ఫోన్ ఇవ్వు. రేపు మాట్లాడదు గానిలే, నీరసంగా ఉన్నావు కదా. ఫోన్ ఇవ్వమన్నట్లు సైగ చేసింది. ఫోన్ అందుకుని, సాయంత్రమే ఇంటికి తిరిగి వచ్చేసి నిన్ను రిసీవ్ చేసుకుందాం అనుకున్నాను. నాయనమ్మకు ఫోన్ ఇవ్వు, మాట్లాడాలి. నాయనమ్మ పక్కలో పడుకుంటే కానీ నా మనసు కుదుటపడదు. అంత గజిపిజిగా ఉంది అంది లోలిత. నాని నిద్రపోతూ ఉందిలే, రేపు మాట్లాడదు గాని రెస్ట్ తీసుకో. ఒంటి నిండా దుప్పటి కప్పుకుని పడుకో. చల్లటి పదార్థాలు తీసుకోకు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి ఫోన్ ఆఫ్ చేసింది లాలస. వసుంధరాదేవికి బైపాస్ హార్ట్ సర్జరీ సక్సెస్ఫుల్గా జరిగింది. అందరికంటే ముందు లాలస వెళ్ళి ఆమె బెడ్ పక్కన నిలబడి పలకరించింది. ఎలా ఉంది నాని? కళ్ళు తెరిచి చిన్న మనవరాలి వైపు చూసింది వసుంధరాదేవి. ఆమె కళ్ళు ఎవరికోసమో వెతికాయి. నాన్న బయటున్నాడు. ఇప్పుడే వచ్చి నిన్ను పలకరిస్తాడు. అందరినీ ఒక్కసారి లోపలికి పంపరు. ఇన్ఫెక్షన్ వస్తుంది. లోలిత కోసం ఆమె కళ్ళు వెతుకుతున్నాయేమోననుకుంది. చిన్నదేది? నీరసంగా అడిగింది. చిన్నది అంటే చిన్న మనవరాలు లోలిత. వస్తుందిలే, ఆపరేషన్ బాగా జరిగిందని డాక్టర్ చెప్పాడు. వారం రోజుల్లో నిన్ను డిశ్చార్జ్ చేస్తారు. మన ఇంటి దగ్గర అందరితో నువ్వు తీరిగ్గా మాట్లాడొచ్చు. రెస్ట్ తీసుకో. నాన్నొచ్చి నిన్ను పలకరిస్తాడు. నువ్వు ఎక్కువగా మాట్లాడుకో అని చెప్పి అక్కడి నుండి వచ్చేసింది లాలస. కారిడార్లో నిలబడ్డ తండ్రి దగ్గరికి వచ్చి, చూసావా నాన్న, నేను నాయనమ్మని హాస్పిటల్కి తీసుకొచ్చిన దగ్గర నుండి ఆపరేషన్ చేయిస్తే నన్ను ఒక్క క్షణం చూసి లోలిత గురించి అడిగింది. అక్క మీదే నానికి ప్రేమ ఎక్కువ అంది లాలస. కూతురి తల నిమిరాడు. లోలితను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసింది కదమ్మా. ఎప్పుడూ పక్కన ఉండేది అదే. అందుకే దాని మీద అంత ప్రేమ. పైకి చెప్పదు కానీ నువ్వన్నా ఎంతో ఇష్టం మీ నాయనమ్మకు. కూతురి తలని మిరి అన్నాడు మారుతి. మారుతి తల్లి దగ్గరికి వెళ్ళాడు. కొడుకు చెయ్యందుకుని నిమిరింది. మళ్ళీ మిమ్మల్ని చూస్తానని అనుకోలేదు. ఇదంతా బోనస్గా వచ్చిన జీవితమే. ఎప్పుడు ముగిసిపోయినా బాధ లేదు. అనవసరంగా ఖర్చు పెట్టి జీవితాన్ని పొడిగించారు అందామె. నువ్వు మాట్లాడకుండా పడుకో. నా ఇద్దరి కూతుళ్ళ పెళ్ళిళ్ళు చూడాలి నువ్వు. లోలితకు పుట్టే మునిమనవడినో మనవరాలినో ఎత్తుకోవాలి నువ్వు. లోలితకి పుట్టే పిల్లల్ని ఎత్తుకుని ఆడించాలని అనగానే ఆ ముసలి హృదయం సంతోషంలో పడిపోయింది. లోలిత వసుంధరాదేవి దగ్గర కూర్చుంది. కారు యాక్సిడెంట్ అయిన సంగతి, సమయానికి ఓ రైతు వచ్చి సహాయపడిన సంగతి నాయనమ్మకు చెప్పలేదు. మారుతి స్పెషల్ రూమ్లోకి వచ్చాడు. అమ్మా, ఈరోజు నిన్ను డిశ్చార్జ్ చేస్తున్నారు అన్నాడు అతను తల్లితో. మంచి శుభవార్త చెప్పావురా. నరకంలో ఉన్నట్లుంది హాస్పిటల్లో ఉంటే. ఎప్పుడు ఇంటికి చేరుకుంటానా అని ప్రతి క్షణం ఎదురు చూస్తూ ఉన్నాను అందామె. హాస్పిటల్స్ నరకలోకం అంటే చెల్లెలు ఒప్పుకోదు. శరీరానికైన గాయాలను నయమయ్యేదాకా చికిత్స చేయటం, జ్వరాలు నొప్పులు తగ్గించటం, పోయే ప్రాణాలకు ఊపిరిపోయటం డాక్టర్లు నర్సులు చేస్తూ ఉంటే నరకం అని అంటావేమిటి అని పోట్లాడుతుంది అంది లోలిత నవ్వుతూ. అదేం పోట్లాటకు దిగే పిల్ల కాదు. నువ్వే దేనికైనా రెడీ అని అంటావు. మెత్తటి మనస్తత్వం దానిది. ఏ సమస్యనైనా ఎదుర్కొనే గుండె ధైర్యం నీకుంది అన్నాడు మారుతి. లోలిత వైపు తిరిగి, నువ్వు కాసేపు బయట వరండాలో ఉండు. మీ నాన్నతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంది వసుంధరాదేవి. ఇంటికి ఎటు వెళ్తున్నాం కదా, అక్కడ తీరిగ్గా మాట్లాడుకోవచ్చు అన్నాడు మారుతి. ఇప్పుడే నీ దగ్గర మాట తీసుకోవాలి. నువ్వు వెళ్ళు తల్లి కాసేపు. గదిలో నుంచి లోలిత బయటకు వెళ్ళింది. ఏమిటమ్మా అంత ముఖ్యమైన విషయం?
విష్ణు ఇక్కడికి వచ్చి 4 నెలలు అవుతోంది కదా. అతని ప్రవర్తన, మనస్తత్వం బాగా గమనించాను. అతను మన ఇంటికి వచ్చిన దగ్గర నుండి లోలితలో వచ్చిన మార్పు కూడా గమనిస్తూనే ఉన్నాను. ఒకరికొకరు బాగా సన్నిహితమయ్యారు. ఆ అబ్బాయి అంటే లోలిత ఇష్టపడుతూ ఉంది. అతను అమ్మాయిని కాపాడతాడని నమ్మకం ఏర్పడింది నాకు. లోలితను అతనికిచ్చి పెళ్లి చెయ్యి. అదెలా కుదురుతుంది? లాలసనిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నావు. లాలస కూడా తనంటే ప్రాణం. నువ్వు చెప్పే ప్రతిపాదనకు నీ కోడలు ఒప్పుకోదు. నన్ను ఇబ్బంది పెట్టక అనవసరంగా అనేశాడు మారుతి. నిదానంగా ఆలోచించు. లాలస డాక్టరు. ఎంతోమంది డాక్టర్లు మన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ముందుకొస్తారు. లోలిత పరిస్థితి అలా కాదు. ఇప్పటికే 4-5 సార్లు మన అమ్మాయి పేరు పేపర్కి ఎక్కించారు. అనవసరంగా అల్లరిపాలయ్యింది. తన్మయ్యకిచ్చి పెళ్లి చేయరా అంటే అడ్డుపడ్డావు. వాడు పరాయివాడు కాదు, నీ సోదరి కొడుకే. ఆ నైమిష వాణ్ణి వదలదు. ఎందుకొచ్చిన గొడవలు? విష్ణు లోలితల పెళ్లి జరిపించావంటే అన్ని చిక్కులు తొలగిపోతాయి. ఏ తండ్రైనా దారి తప్పిన కొడుకు కూతురు గురించే ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ఎలాగైనా వాళ్లను ఒడ్డుకు చేర్చాలి. నువ్వు చెప్తే విష్ణు కాదనడు. నువ్వంటే ఆ అబ్బాయికి అమితమైన గౌరవం. నేనెప్పుడూ నిన్నేదీ అడగలేదు. కన్నతల్లి కడసారి కోరికను తీర్చే ప్రయత్నం చెయ్యి. ఆ పైన భగవంతుడి కృప. అన్నీ మనం అనుకున్నట్లు జరగవనుకో అంది వసుంధరాదేవి. అలాగేలే అమ్మా, ఆ విషయం విష్ణుతో మాట్లాడతాను. నువ్వెక్కువగా ఏది ఆలోచించుకో, ప్రశాంతంగా ఉండు అన్నాడు తల్లి చేయి నిమురుతూ. తల్లి చెప్పిన ప్రపోజల్ గురించి ముందు లాలసతో మాట్లాడాలనుకున్నాడు మారుతి. పెద్ద మనసుతో అక్క కోసం తన ప్రేమను త్యాగం చేయడానికి సిద్ధపడుతుందా? హైదరాబాద్ వెళ్ళాక రేవతితో చెప్తే తన భార్య ఇల్లు పీకి పందిరేస్తుంది. ఇంట్లో మానసిక శాంతి లేకుండా చేస్తుంది. ముందు విష్ణుతోనే మాట్లాడటం బెటర్ అనుకున్నాడు. అతను తన మాట కాదనడనే నమ్మకం ఉంది. విష్ణు చెప్తే లాలస మెత్తబడుతుంది. తల్లిని కూడా లాలస కన్విన్స్ చేయగలుగుతుంది. కేవలం విష్ణు ఒక్కడే ఈ సమస్యను సాల్వ్ చేయగలడు. అతను మాత్రం లాలసను కాదని లోలితను పెళ్లి చేసుకోగలడా? అతని అభిప్రాయం ఏమిటో. లోలితను పెళ్లి చేసుకోనని అతను మొరాయించితే తనేం చేయగలడు? ముందు చెప్పి చూద్దాం. అతనేమంటాడో వినాలి కదా. ఎంతటి గట్టి అనుబంధమైనా ఒక్కోసారి చిన్న సంఘటనతో దారంలా తేలిగ్గా తెగిపోతుంది. మనుషుల మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడుతుంది. చాలా జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలి అనుకున్నాడు మారుతి. అసలు ఏ బంధాలు పట్టించుకోకుండా తామరాకు మీద నీటి బిందువులా ఉండే అమ్మ లోలితకు విష్ణుకు పెళ్లి చేయమని ఎందుకు కోరింది? చల్లపల్లిలో ఉన్న 4-5 నెలల్లో విష్ణు లోలిత మధ్య విడదీయలేని అనుబంధం ఏర్పడిందా? లాలస విష్ణు మధ్య బంధం ఎంత బలంగా ఉంది? లోలిత లాలస కంటే అందంగా ఉన్నంత మాత్రాన విష్ణు అంత తేలిగ్గా లోలితను పెళ్లి చేసుకుంటానని ముందుకొస్తాడా? ఆలోచనల్లో మునిగిపోయిన మారుతి దగ్గరకు విష్ణు వచ్చాడు. మేజాబల్లకు మరో పక్కగా కూర్చున్నాడు విష్ణు. పాతకాలం నాటిదా మేజాబల్ల. చుట్టూ 8 మంది కూర్చోవచ్చు. తెల్లటి క్లాత్ మీద అల్లిక చేసిన టేబుల్ క్లాత్ ఆ బల్ల మీద పరిచి ఉంది. టేబుల్ మీద స్టీల్ కట్లరీ క్రమపద్ధతిలో ప్లేట్లకు పక్కన ఉన్నాయి. తెల్లగా మెరిసిపోతున్న పింగాణీ ప్లేట్లు శుభ్రంగా తోమటంతో మెరిసిపోతున్నాయి. టేబుల్ చుట్టూ అందరూ కూర్చున్నారు భోజనం చేయడానికి. సుంకయ్య వడ్డించబోతుంటే నువ్వు కూర్చో తాత అని అంటూ తనే వడ్డించింది లోలిత. విష్ణు పక్కన కూర్చుంది లాలస. విష్ణు మాట్లాడలేదు. వాళ్ళిద్దరినీ గమనిస్తోంది లోలిత. అతనేదో చెప్పాలనుకున్నాడు. మాటలు పెదవి దాటి రావటం లేదు. నా హృదయ లాలసవు నువ్వు. నీతోనే నా ప్రేమయాత్ర మొదలైంది. మధ్యలో ఎవరొచ్చినా ఎంత గుండెల్లో అల్లరి చేసినా నా హృదయంలో నీ రూపే పదిలం. నీ ప్రేమే నిరంతరం నన్ను కవచంలా కాపాడుతూ ఉంటుంది. లోలిత రూపం మోహాన్ని కలిగించినా తట్టుకోగలిగాను. లవ్ జర్నీలో కడదాకా వచ్చేది నువ్వే. లాలస వైపు చూస్తూ అనుకున్నాడు. అంత నా మీద ప్రేమున్నవాడికి ఈ ఊగిసలాటేమిటి అన్నట్టుగా ఉన్నాయి ఆమె చూపులు. వాళ్ళిద్దరినీ చూసి నవ్వుకుంది లోలిత. పెరుగన్నం తినకుండా భోజనం ముగించాడు విష్ణు. ఇక్కడికి వచ్చాక బాగా చిక్కిపోయావు. ఏమిటి కారణం అడిగాడు మారుతి. అదేం లేదండి, బాగానే ఉన్నాను. మీకు చిక్కినట్లు కనిపిస్తున్నాను అంతే. భోజనం అయ్యాక కాసేపు అలా బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం అన్నాడు మారుతి. ఇంటి ఆవరణలో ఉన్న పున్నాగ చెట్టు దగ్గర నీడలో నిలబడ్డారు. జలజల పొడుగాటి కాడలు ఉన్న తెల్లటి పున్నాగ పూలు రాలుతున్నాయి. చలికాలం అవటంతో మధ్యాహ్నం ఎండ కూడా ఆహ్లాదకరంగానే ఉంది. విష్ణు వైపు పరిశీలనగా చూశాడు మారుతి. దాదాపు 8 ఏళ్ల నుంచి గమనిస్తూనే ఉన్నాడు.
ఇంట్లో, కోర్టులో, క్లబ్లో, డైనింగ్ టేబుల్ దగ్గర, ఇంటి ముందు పూల తోటలో, సిమెంట్ బెంచ్ మీద కూర్చుని ఎన్నో విషయాలు చర్చించుకునేటప్పుడు ఎప్పుడూ ఎక్కడా అతనిలో తప్పు పట్టాల్సిన అంశం కనిపించేది కాదు. ఇప్పుడు అంతే. తననే గురువుగా, రోల్ మోడల్గా పెట్టుకుని ఎదుగుతున్నాడు విష్ణు. అతనిలో ఎటువంటి లోపం కనిపించదు. విష్ణు మాత్రం మారుతి తనలో చొచ్చుకొచ్చిన మార్పును కనిపెట్టాడేమో, లోలితతో మరింత చనువుగా తిరిగినందుకు కోప్పడతాడేమోనని తలంచుకుని నిలబడ్డాడు. ఎప్పుడు మా అమ్మ నన్నేమీ కోరలేదు. నువ్వు అంగీకరిస్తేనే మా అమ్మ అడిగిన కోరికను తీర్చగలను. లోలిత, లాలస ఇద్దరూ నాకు 2 కళ్ళ లాంటివారు. ఆ 2 కళ్ళు ఎప్పుడూ ప్రకాశవంతంగా ఉండాలని కోరుకుంటాను. ఏ కంటిలో కన్నీటి బిందువు కనిపించకూడదు. మెరుస్తూ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న కుడికన్ను కంటే కొంచెం దృష్టిలోపం ఉన్న కంటి మీదే నా అంతరాంతరాలలో ప్రేమ ఎక్కువగా ఉంది. ఆ విషయం నేనెప్పుడూ బహిర్గతం చేయలేదు. గుండెల్లో దాచుకున్న ప్రేమను వ్యక్తం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. నా నిర్ణయంతో కుడికన్ను బాధపడుతుంది. ఆ బాధ తాత్కాలికమే. కాలమే ఆ కుడికన్నుకు ఏర్పడిన గాయానికి లేపనం పూస్తుంది. మరింతగా మెరిసిపోతుంది. నీకు అర్థమై ఉంటుంది ఎడమ కన్నెవరో కుడికన్నెవరో. మీ కుడికన్ను లాలస, ఎడమ కన్ను లోలిత అన్నాడు విష్ణు. నువ్వు లోలితను పెళ్లి చేసుకోవాలి అన్నాడు మారుతి. విష్ణు నిర్ఘాంతపోయాడు. అతను ఊహించింది వేరు. లోలితతో సాన్నిహిత్యం పెంచుకున్నందుకు మందలిస్తాడు. చంచలమైన మనస్సున్నవాడినని లాలసను పెళ్లి చేసుకుని ఆమెనేం సుఖపడతావు? మరింత అందంగా ఉన్న అమ్మాయి కనిపిస్తే లాలసకు కూడా ద్రోహం చేస్తావు. నిన్ను అల్లుడిగా చేసుకోవటం నాది బుద్ధి తక్కువ. నీ దారి నువ్వు చూసుకో అని అనొచ్చు. లేదా మరోసారి లోలితకు కనిపించిన పిచ్చి పిచ్చి వేషాలు వేసిన మర్యాద దక్కదు అని బెదిరించొచ్చని అనుకున్నాడు. అలా ఏమీ జరగలేదు. తను లాలసను ప్రేమిస్తున్నాడని తెలిసి లోలితను పెళ్లి చేసుకోమనటం విచిత్రంగా అనిపించింది. ఆశ్చర్యంతో మారుతి వైపు చూశాడు. విష్ణు మొహంలో మారుతున్న భావాలను గమనించాడు మారుతి. నాకు తెలుసు లాలస నిన్ను గాఢంగా ప్రేమిస్తుందని. నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఆమె మనసు గాయపడుతుందని కూడా తెలుసు. కానీ అక్క కోసం తన ప్రేమను త్యాగం చేయటానికి లాలస సిద్ధపడుతుంది. అక్క మీద ఎంతో ప్రేమ ఉంది. లోలిత జీవితంలో నీ నిర్ణయంతో సిరివెన్నెల కురుస్తుందని తెలిసాక తన మనసు మార్చుకుంటుంది లాలస. ఆ నమ్మకం నాకుంది. నువ్వు లోలితను పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పి లాలసకు నచ్చ చెప్పాలి. మరో పిడుగు నెత్తిమీద పడ్డట్లు అనిపించింది విష్ణుకు. లాలసకు తను నచ్చ చెప్పాలా? లోలితను పెళ్లి చేసుకోవాలా? ఏదీ చేయలేడు. మారుతి మాట తోసిపుచ్చే ధైర్యం తనకుందా? హీఈస్ గైడ్, ఫిలాసఫర్, వెల్విషర్. అబవ్ ఆల్ హీఈస్ గాడ్ టు హిమ్. దేవుడి మాట కాదనగలిగే శక్తి ఉందా? ఏమిటి పరీక్ష? అంతర్వాహినిలో విషాదరాగాల ఆలాపనేమిటి? లోలితతో పరిచయం అయ్యాక కొన్ని వీక్ మూమెంట్స్లో ఆమె అందానికి వ్యవసుడైపోయి, లాలసను మర్చిపోయి, మైకల్లో మైమరిచిపోయి ఆమె తన కోసమే పుట్టింది, కన్య అప్సరస కన్నుల ముందు నిలిచిందని ఊగిపోయిన మాట నిజమే. బ్రహ్మర్షి విశ్వామిత్రుడు కూడా తనలాగే వ్యవసుడై మైమర్చిపోయుంటాడు మేనక నాటి భంగిమలు చూసి. తాగి మైకల్లో మునిగిపోయిన వాడికి తన కోసం ఎదురుచూస్తున్న భార్యాబిడ్డలు గుర్తురారు. జేబులోని డబ్బులతో భార్యకు కొత్త చీర, కూతురికి చెప్పులు కొనాలనుకుంటాడు. బ్రాందీ షాప్ చూడగానే అన్నీ మర్చిపోతాడు. చిరుగుల చీరతో పనికి వెళ్లాల్సి వస్తుందని, కూతురు చెప్పులు లేకుండా స్కూల్కు నడిచెళ్లాల్సి వస్తుందని ఆ క్షణంలో గుర్తుకురాదు. తనకు తెలియకుండానే లోలితకు ఆశలు కల్పించాడా? ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఆ పొరపాటు తనదే. లాలసను మర్చిపోయి లోలిత చేతిని అందుకుని మల్లెల పల్లకిలో ఊరేగగలడా? తొలిపూల బాణం గుండెల్లో గుచ్చిన లాలసను మర్చిపోగలడా? నా నిర్ణయం నీ మనసును ఎంత బాధ పెడుతుందో తెలుసు. పెయిన్ఫుల్ డెసిషనే అన్నాడు మారుతి. మారుతికి పాదాభివందనం చేశాడు విష్ణు. మీరు నిప్పుల్లో దూకమన్నా దూకుతాను, మీరు చెప్పినట్లే చేస్తాను అన్నాడతను మారుతితో. విష్ణు విధేయత చూసి కదిలిపోయాడు. తన మాట నిలబెట్టడానికి విష్ణు అన్నీ పోగొట్టుకుంటున్నాడు. రియల్లీ హీఈస్ గ్రేట్ అనుకుంటూ అతన్ని గుండెలకు హత్తుకున్నాడు మారుతి. కోర్టు తీర్పు వచ్చేసింది. లోలిత తప్పేమీ లేదని తేల్చేసింది న్యాయస్థానం. తన్మయ్ నైమిష నుండి విడాకులు పొందాడు. విష్ణు హైదరాబాద్ వెళ్ళిపోయి 4 రోజులవుతుంది. ఒక్కసారి కూడా లోలిత విష్ణుకు ఫోన్ చేయకపోవటం ఆశ్చర్యాన్ని కలిగించింది వసుంధరాదేవికి. మీ నాన్న శ్రావణ మాసంలో మీ పెళ్ళేర్పాట్లు చేస్తానని చెప్పాడు. కోర్టు పనులన్నీ మానుకుని 4 రోజుల ముందే ఇక్కడికి వస్తానన్నాడు. కార్తీక మాసం కూడా వెళ్ళిపోయింది. ఎప్పుడొస్తున్నాడో కనుక్కో. విష్ణుతో కూడా నువ్వు మాట్లాడుతున్నట్టు లేదు. ఏమిటి సంగతి అడిగిందామె మనవరాల్ని.
కాబోయే శ్రీవారితో రోజు మాట్లాడుతూనే ఉన్నాను, కానీ నాకు విషయం స్పష్టంగా చెప్పు. నాకు పెళ్ళైతే నేను దూరంగా వెళ్ళిపోతాను. నువ్వు ఒంటరిగా ఉండగలవా? నవ్విందామె. అనంతవాహినిలో ఎవరికి ఎవరు కాపలా? చివరకు ఒంటరిగానే వెళ్ళాలి తల్లి. ప్రాణం ఉన్నంతవరకే బంధుత్వాలు. భార్యాభర్తలిద్దరూ ఒకే క్షణంలో చనిపోయినా ఇద్దరి శవాలను ఒకే పాడి మీద తీసుకెళ్లరు, ఒకే గుంటలో పాతిపెట్టరు. ఎవరి దారి వాళ్లదే. కొత్త చిగురు రావటం కోసం ఎండిన ఆకులు రాలిపోతూ ఉంటాయి. ఎండిన ఆకులు భూమి మీద పడి మట్టిలో కలిసిపోతాయి. మళ్ళీ ఆ మట్టి నుంచే మొలక పుట్టుకొస్తుంది. ఒక రూపం నుంచి రూపం లేని స్థితి, ఆ రూపం లేని స్థితి నుండి మళ్ళీ ఓ రూపుదిద్దుకోవటం, ఇదంతా నిరంతర ప్రక్రియ. అరవింద మహర్షి అంటారు, ఆది లేదు, అంతం లేదు, ఆద్యంతాలు రెండూ ఒకటే. ఎక్కడ ఏది ప్రారంభమవుతుందో అక్కడే అది ముగిసిపోతుంది. సృష్టి లయలను అర్థం చేసుకుంటే దిగులు విచారం ఉండదు. నువ్వు దూరంగా ఉన్నావా దగ్గరగా ఉన్నావా అన్న ఆలోచన ఉండదు. ఎంత దూరంలో ఉన్నా నా కళ్ళ ముందు ఉన్నట్లుగానే ఉంటుంది. పెళ్లి చేసుకుని నాయనమ్మకు దూరంగా వెళ్ళిపోతున్నాననే దిగులేమీ పెట్టుకోకు అంది ఆమె మనవరాలి బుగ్గలు నిమిరి. నిన్ను విడిచి వెళ్ళక తప్పటం లేదు నాయనమ్మ, ఆమెను వాటేసుకుని ఏడ్చేసింది. పిచ్చి పిల్ల, పెళ్ళయ్యాక నీకెప్పుడు నన్ను చూడాలనిపిస్తే అప్పుడు వచ్చేయి. దూరంగా ఉంటే ఎలా రాగలను? దూరం అంటే నువ్వేమన్నా అమెరికా వెళ్తున్నావా, ఆస్ట్రేలియా వెళ్తున్నావా? నాయనమ్మ వడిలో తల ఉంచేసి మౌనంగా ఉండిపోయింది లోలిత. విష్ణు వేరే ఇంట్లో ఉంటాడట, మన ఇంట్లో ఉండలేడట అంది లాలస తండ్రి గదిలోకొచ్చి. ఎందుకు? పెళ్ళయ్యే వరకు మన ఇంట్లోనే ఉండొచ్చు కదా అన్నాడు మారుతి. పాపం ఆ అబ్బాయిని చూస్తే జాలేస్తుంది. తలెత్తి లాలస వైపు చూడలేకపోతున్నాడు. ఏదో తప్పు చేసిన వాడిలా తల వంచుకుంటున్నాడు. అతనేం తప్పు చేశాడు? అంతా మీ నిర్వాకమే. చిలకా గోరింకల్లా లాలస విష్ణు మన ఇంట్లో తిరుగుతూ ముచ్చట్లు చెప్పుకుంటారని నేను సంబరపడితే వాళ్ళిద్దరినీ విడగొట్టారు. లాలస వెనకే గదిలోకి వచ్చిన రేవతి భర్త మీద విరుచుకుపడింది. అమ్మా, అనవసరంగా ఆ విషయాలను తిరగతోడకు. కన్నతల్లి మాట మీద గౌరవంతో విష్ణుని అడిగాడు నాన్న. విష్ణు నాన్నగారి మాట జవదాటడు. మనం అనుకున్నట్లు ఏవీ జరగవు. జరగలేదని చింతిస్తూ కూర్చోకూడదు. పెళ్ళయ్యే వరకు మన ఇంట్లోనే ఉండమని నువ్వు గట్టిగా చెప్పు. నీ మాట వింటాడు. అతని పెళ్ళి బయట వాళ్లతో జరగటం లేదు కదా. అతను చేసుకోబోయేది నా సొంత అక్కయ్యనే. మనం అతనితో మునుపటిలాగే ఉండాలి. సరదాగా నవ్వుతూ మాట్లాడాలి అందరూ అతనితో. కొన్ని రోజులు పోతే అన్నీ సర్దుకుపోతాయి. పెళ్ళయ్యాక లోలిత కూడా మనతో పాటే ఉంటుంది. కూతురి మాటలు నచ్చక అక్కడి నుంచి వెళ్ళిపోయింది రేవతి. మీరేం కంగారు పడకండి అమ్మ ప్రవర్తన చూస్తూ ఉండండి. అమ్మే విష్ణుని బ్రతిమలాడుతుంది మన ఇంట్లోనే ఉండమని. అతనికి పెళ్ళైనా ఇంట్లోంచి బయటికి వెళ్ళనివ్వదు. అమ్మకు విష్ణు సొంత తమ్ముడి కంటే ఎక్కువ నవ్వుతూ అంది లాలస. కూతురి తలనిమిరాడు. ఎంతో దుఃఖాన్ని దిగమింగుకుని ఏమీ జరగనట్టు మాట్లాడుతున్నావు? నీకు అన్యాయం చేశాను కదా అన్నాడు మారుతి. అక్క ఆనందంగా ఉండటమే మనం కోరుకున్నది. నువ్వు సరైన నిర్ణయమే తీసుకున్నావు నాన్న. నిర్ణయం తీసుకున్నాక వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. నా గురించి మీరేం దిగులు పడాల్సిన అవసరం లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. వేదాంత ధోరణి వచ్చేసింది మారుతికి. అవునమ్మా, మనం కోరుకున్నవి దరిచేరవు. ఏదైతే వద్దని అనుకుంటామో అవే దక్కుతాయి. సమాజంలో గౌరవాన్ని ఆశిస్తూ 4 అడుగులు వేస్తే అవమానాలు అనుకోకుండా ఎదురవుతాయి. మనం ఊహించనివి జరుగుతూ ఉంటాయి. పూలు కావాలని ఆశిస్తే ముళ్ళు చేతికి తగులుతాయి. అందరూ మనల్ని గుర్తుపెట్టుకోవాలని అనుకుంటే వెంటనే మర్చిపోతారు. 100 ఏళ్లు బతకాలని కోరుకుంటే మృత్యుదేవత వచ్చి ఇంటి తలుపు తడుతుంది. అందుకే ఏవి కోరుకోకూడదు. ఏది ఎదురొస్తే వాటిని సహృదయంతో స్వీకరించాలి. ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ ఈజ్ అమేజింగ్. ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ మీద పుస్తకాలు రాయండి డాడీ అంది లాలస నవ్వుతూ. ఎవరో క్లయింట్ గదిలోకి రావటంతో లాలస అక్కడి నుండి వచ్చేసింది. సెంటర్లో పళ్ల దుకాణం దగ్గర నిలబడ్డ సుంకయ్యని కలిశాడు తన్మయ్. తాత, నువ్వు నా పెళ్ళికి రావాలి. ఎప్పుడబ్బాయ్? ఎవరమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నావు? ఎప్పుడు పెళ్ళి? రేపు రిజిస్టర్ ఆఫీస్లో. నువ్వొక్కడివేరా, ఎవరికీ చెప్పకు. నైమిషకు తెలిస్తే మా పెళ్లి జరగనివ్వదు. ఏదో ఒక ఆటంకం సృష్టిస్తుంది అన్నాడు తన్మయ్. అడ్డుపడ్డం ఎందుకు? విడాకులు ఇచ్చేసింది కదా నీకు. మళ్ళీ నీ పెళ్లికి అడ్డుపడ్డమేమిటి అన్నాడు సుంకయ్య. మొదట్లో విడాకులు ఇవ్వడానికి నైమిష్ ఒప్పుకోలేదు. విష్ణు నచ్చజెప్పి ఒప్పించాడు.
ఇప్పుడేమో నేను ఆనందంగా తిరగడం చూసి ఓర్చుకోలేకపోతుంది. ఈర్ష్య పడుతుంది నాకు మళ్ళీ పెళ్లి జరగబోతుందని తెలిసి. అమ్మాయి పేరేమిటి? ఆ వివరాలన్నీ తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. నువ్వు తప్పకుండా రావాలి. రేపు ఉదయం కారు పంపుతాను. కారులో మచిలీపట్నం వచ్చాయి. రిజిస్టర్ ఆఫీస్లో పెళ్ళి. అమ్మ కూడా వస్తోంది. నువ్వు కూడా పెళ్లి పెద్దవే, నీ ఆశీస్సులు కావాలి అన్నాడు తన్మయ్. వసుంధరాదేవి గారిని పిలవ్వా పెళ్లికి? పెళ్ళయ్యాక నూతన దంపతులం ఇద్దరం ఆమె దగ్గరికి వచ్చి ఆశీస్సులు తీసుకుంటాం. ఆమె ప్రయాణం చేయలేదు, ఇబ్బంది పెట్టడం ఎందుకు అన్నాడు తన్మయ్. సరేనని తల ఊపాడు సుంకయ్య. 6వ భాగం సమాప్తం. మిగతా నవలని తర్వాతి భాగంలో విందామండి. నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.